ఎన్టీఆర్ జిల్లా కంచుక్షర మండలం గండపల్లి సొసైటీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు మరియు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండపల్లి కీసర పెండ్యాల 1 పెండ్యాల 2 వేములపల్లి గ్రామాల వరిధాన్యం రైతులు గండపల్లి సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించామని గండపల్లి సొసైటీ అధ్యక్షుడు మట్టా శ్రీనివాసరెడ్డి తెలియజేశాడు. ప్రభుత్వం మద్దతు ధర సాధారణ రకము 100 కిలోలకు 2118, 75 కిలోలకు 1637.40, 40 కిలోలకు 873. గ్రేడ్ ఏ రకం 100 క్వింటాలకు గాను 2203 రూపాయలు, 75 కిలోలకు గాను 1652 రూపాయలు, 40 కిలోలకు గాను 801 రూపాయి ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని, ధాన్యం సేకరణకు అవసరమైన గోనె సంచులను ప్రభుత్వం రైతులకు ఉచితంగా అందిస్తుంది. కళ్ళాల్లో ధాన్యాన్ని సంచుల్లో నింపటం, సంచులు కొట్టడం, ఆ సంచుల వాహనంలో లోడ్ చేసే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. దళారి చేతిలో మోసపోకుండా రైతులు అందరూ గ్రహించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని అమ్ముకోవాలని గండపల్లి సొసైటీ అధ్యక్షుడు మట్టా శ్రీనివాసరెడ్డి, పాలకవర్గ సభ్యులు ఎర్రగొండ్ల ఉగ్ర నరసింహ, బొక్క రవికుమార్, సంఘ CEO కాసాని అంకమరావు తెలియజేశారు. రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. దీన్ని రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం, నా పేరు నావిరెడ్డి నరసింహరావు, కేసర గ్రామం. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ధాన్య కార్యక్రమం మాకు మద్దతు ధర అనుకూలంగా ఉండి రైతులు సంతోషంగా ఉన్నాం. మేము కింటాకి 2203 రూపాయలు ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. అలాగే మన నందిగామ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు గారి సమక్షంలో ఇలా జరగడం కూడా చాలా సంతోషంగా ఉంది. రైతులకు ఇబ్బంది లేకుండా కలిగినందుకు ధన్యవాదాలు. దళారీ వ్యవస్థ లేకుండా కొనుగోలు ధర డైరెక్ట్గా మన గవర్నమెంట్ వాళ్ళు తోలుకోవడం వల్ల కూడా రైతు కూడా లాస్ పోకుండా చాలా సంతోషంగా ఉంది మాకు.